చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. మే నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే ప్రారంభం అవడం అయితే జరిగింది. సో తెలంగాణలో మనకి మే నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే ప్రారంభించారు. అయితే రేషన్ పంపిణీలో భాగంగా తెలంగాణలో కొత్త మార్పులు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తారీఖు నుంచి కొత్త మార్పులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. అదనంగా సరుకులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. అదనపు సరుకులు అయితే ఇచ్చి రేషన్ పంపిణీలో అవకాశం అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ప్రజెంటు మే నెలలో రేషన్ పంపిణీ అయితే మామూలు గతంలో ఇచ్చినట్టుగానే పంపిణీ అయితే చేస్తున్నారు. కానీ జూన్ 2 నుంచి ఇచ్చే రేషన్ పంపిణీలో మాత్రం మార్పులు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ మార్పులన్నీ కూడా కొత్త సరుకులు పంపిణీకి అయితే శ్రీకారం చుడతాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. మనకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు దాదాపు 80 లక్షలు, దాదాపు 90 లక్షల మంది రేషన్ కార్డుదారులు అయితే ఉన్నారన్నమాట. 90 లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. వారందరూ ఆ రేషన్ కార్డులో దాదాపు 2,40,00,000 మంది వరకు కూడా లబ్ధిదారులు అయితే ఉన్నారు. వారందరికీ కూడా కొత్తగా అదనపు సరుకులు అయితే పెంచి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.